నమస్తే లయన్స్ టీవీకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా శుక్రవారం జరగాల్సిన అన్ని సంస్థాగత కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే లక్ష్యంతోనే దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోంది. వాటితో అన్నదాతలు ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసేలా అవగాహన కల్పిస్తోంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే ఖర్చులు తగ్గుతాయని, సేద్యం లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జిల్లాల వారీగా రైతు బృందాలకు డ్రోన్లు అందిస్తోంది. 5 రైతులను ఒక బృందంగా ఏర్పాటు చేసి ఈ డ్రోన్లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఎంపిక పూర్తి చేసి వ్యవసాయ శాఖతో వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి గ్రూపు నుంచి ఒకరికి చొప్పున 875 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నారు. డ్రోన్ల శిక్షణ, సాగుకు సాయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని బీజేపీ తమిళనాడు అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, హిందూ మున్నాని సంస్థ ప్రతినిధులు గురువారం కలుసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు ఉప ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ నెల 22వ తేదీన తమిళనాడులోని మదురైలో నిర్వహించనున్న మురుగా భక్తర్గల్ మానాడుకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా, సనాతన ధర్మ పరిరక్షణ పరంగా ఎంతో ప్రత్యేకమైందని వారు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 125 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, తల్లికి వందనం, మెగా డిఎస్సి ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని ప్రజల చేత కితాబు అందించుకున్నదని నేను సగౌరవంగా చెప్తా ఉన్నాను. సుమారు 125 కోట్లతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మరి ముఖ్య పాత్ర మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 5 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి అనేది నోచుకోక సుమారు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అవటం, మరి రోడ్లు ఈరోజు గుంతల రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో 1,200 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ గుంతల రహిత రోడ్డు కింద చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బాబు గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాం. చాలా సంతోషం. ఈరోజు తల్లికి వందనం అనే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసాం. 65 లక్షల మంది పిల్లలకి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేవలం ప్రజలకి తప్పుదోవ పట్టించింది. ఆ నిధులు కూడా ఏదైతే వాళ్ళ అమ్మఒడి వాళ్ళ టైంలో అమ్మఒడిగా రిలీజ్ చేశారో సంక్రాంతికి ముందు రిలీజ్ చేసి అవన్నీ పక్కదోవ పట్టించే కార్యక్రమం, పక్కదోవకి వెళ్ళే ఆ నిధులన్నీ కూడా ఆ సంక్రాంతికి ఖర్చు పెట్టేయడం, సర్టిఫికెట్స్ అన్నీ కూడా కాలేజీలో ఉండిపోయే వైనం. మరి ఈ రోజున స్కూల్స్ తెరిసే రోజునే ఈ అమ్మఒడి ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరూ స్కూల్ ఫీజులు కట్టుకుని, ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొంతమంది కట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ఈ తల్లికి వందనం అనేది కూడా చేయటం, అదే విధంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, సుమారు 16,437 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఉచిత సిలిండర్లు కానీ, పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వంలాగా 250 పెంచకుండా
ఒక్కసారి 4,000 ఇచ్చిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి నాణ్యమైన మరియు పోషకాలు కలిగిన సన్న బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసిందని కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని నాగసుధ తెలిపారు. సన్న బియ్యాన్ని 25 కేజీల బ్యాగుల్లో జిల్లాలోని 1434 పాఠశాలలు, 160 సంక్షేమ వసతి గృహాలకు అందించామని ఆమె తెలిపారు. ఈ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా QR కోడ్ జతపరచడం జరిగిందన్నారు. గతంలో అందించే బియ్యం కన్నా ప్రస్తుతం ఇస్తున్న బియ్యం విద్యార్థులకు ఎంతో బాగుంటాయని నాగసుధ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ 25 నుంచి మనకు పాఠశాలలోని విద్యార్థులకు, మళ్ళీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు నాణ్యమైన సన్న రకం బియ్యం పంపిణీ చేయడానికి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మనం ఈ బియ్యాన్ని పొందడానికి మనకు తిరుపతి, నెల్లూరు, తర్వాత గుంటూరు, ప్రకాశం, పల్నాడు ఈ జిల్లాల్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి దాన్ని మిల్లింగ్ చేసి మనకి ఇక్కడికి 50 కేజీల బస్తాల్లో పంపడం జరిగిందండి. దాన్ని మనం తిరిగి 25 కేజీల బస్తాల్లో ప్యాకింగ్ చేయించి ఇలా ఒక QR కోడ్ దానికి ట్యాగ్ చేయడం జరిగింది. సో ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత మనం మన జిల్లాలోని 1434 స్కూల్స్కి మరియు 160 హాస్టల్స్కి మేము ప్యాకింగ్ చేసి పంపిణీ చేసేసాము ఈ జూన్ నెల కోసము. ఇందులో ఈ పంపిణీ ప్రధాన లక్ష్యం ఏంటంటే పిల్లలకు, విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం వడ్డించడంతో పాటు ఎటువంటి అవకతవకలు జరగకుండా మూలాలను గుర్తించడానికి, అంటే ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటీ అనేది మనం పొందవచ్చండి. దీన్ని మనం స్కాన్ చేస్తే, ఈ QR కోడ్ మనం స్కాన్ చేస్తే అసలు అది ఏ రైతు నుంచి మనం కొనుగోలు చేశాము, ఏ మిల్లు నుంచి అది మిల్లు ఆడింది, తర్వాత ఏ బఫర్ గోడౌన్లో స్టోర్ అయింది, ఏ టెక్నికల్ అసిస్టెంట్ దాన్ని వెరిఫై చేశారు, తర్వాత ప్యాకింగ్ మన జిల్లాకు వచ్చిన తర్వాత ఏ బఫర్ గోడౌన్లో ప్యాకింగ్ జరిగింది, ఏ టెక్నికల్ అసిస్టెంట్ వెరిఫై చేశారు, ఎవరికి వెళ్ళింది. సో ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటీ అనేది ఎటువంటి అవకతవకలు జరగకుండా అరికట్టడానికి, దాంతోపాటు మనకు నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం విద్యార్థులకు వడ్డించడం అనేది ప్రధాన లక్ష్యం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల నియంత్రణకు, రైతుల రక్షణకు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన కుంకి ఏనుగులను సిద్ధం చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారిని భరణి తెలిపారు. జిల్లాలో ఏనుగుల సంతతి పెరగడంతో పాటు సంచారం అధికమై పంట నష్టం, ప్రాణ నష్టం జరుగుతుండటంతో గత నెల రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను పలమనేరులోని ముసలి మడుగుకు తరలించింది. వీటితో పాటు కుప్పం నుంచి మరో 2 కుంకి ఏనుగులను కూడా తీసుకొచ్చి వెటర్నరీ వైద్యులు, ఏనుగుల శిక్షకులచే వాటిని పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మొత్తం 6 కుంకి ఏనుగులతో జిల్లాలో ఏనుగుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు పంట నష్టం నివారణకు వీటిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎలిఫెంట్ క్యాంప్ అని పలమనేరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ విత్ హ్యూమన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది ఎవ్రీ ఇయర్. దెర్ ఆర్ న్యూమరస్ రీజన్స్ ఫర్ దట్, మైగ్రేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ పాపులేషన్ ఇంక్రీజ్, అది కాకుండా మోర్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్ ఇంక్రీజ్. దీనివల్ల వచ్చి ఎలిఫెంట్ పాపులేషన్ చిత్తూరులో ఇంక్రీజ్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ కూడా పెరుగుతుంది. దీని పరంగా టు రెడ్యూస్ ఆర్ మిటిగేట్ ద కాన్ఫ్లిక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో MOU సైన్ చేయడం జరిగింది. టు బ్రింగ్ కుంకీస్ ఇస్ వన్ ఆఫ్ ద మెషర్ మనం ఈ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్కి చేస్తున్నది. అండ్ 4 కుంకీస్ మనకు కర్ణాటక నుంచి ఇవ్వడం జరిగింది ఇన్ ద ఫస్ట్ ఫేజ్. 2 కుంకీస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ నుంచి వచ్చింది, 2 షిమోగా సక్రబైలు ఎలిఫెంట్ క్యాంప్ నుంచి వచ్చింది. ఈ 4 ఎలిఫెంట్స్ కూడా మనం బెంగళూరు నుంచి రిసీవ్ చేసుకుని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్కి తీసుకొచ్చాము. ఇనీషియల్ స్టేజ్ ప్రాసెస్లో వీఆర్ లుకింగ్ ఇన్ టు ద హెల్త్ ఆఫ్ ద ఎలిఫెంట్స్, ఎలా ఉంది, అదే అక్లమటైజింగ్ వెల్, ఇక్కడ ఉన్న న్యాచురల్ ఫారెస్ట్ హ్యాబిటెట్ అన్నికి కూడా యాజ్ ఆఫ్ నౌ ద మెడికల్ హెల్త్ అండ్ అక్లమటైజేషన్ బాగానే జరుగుతుంది. టు మొబిలైజ్ దెమ్ ఇన్ ద ఆపరేషన్ ఇప్పుడు మనం కుప్పంలో ఉన్న ఎలిఫెంట్స్ కూడా పలమనేరు తీసుకొచ్చాము. 2 ఎలిఫెంట్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న కుంకీస్ కూడా, వాటిని కూడా ఎలిఫెంట్ క్యాంప్లో ఆల్ 6 ఎలిఫెంట్స్ని వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ బీ టుగెదర్. సో అప్పుడు మనకి ఏదో ఒక క్యాంప్ ఆపరేషన్ అంటే ఫీల్డ్లో కూడా యూస్ చేయడానికి ఇట్ విల్ బీ మోర్ ఈజీ.
ఆ ఎలిఫెంట్స్ అన్ని కూడా దే విల్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అండ్ అదర్ అనేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అభిషేక సేవలోనూ విఐపి విరామ సమయంలోనూ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి విఆర్కే కృపాసాగర్, కేంద్ర రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కమలేష్ పాస్వాన్, రాజ్యసభలోని ప్రభుత్వ హామీల కమిటీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎం తంబి దురై, రాజస్థాన్ హోం మంత్రి జవహర్ సింగ్ బేదం, రాజస్థాన్ క్రీడా మంత్రి కేకే బిష్ణోయ్లు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పేర్లు పెట్టు మళ్ళా పేర్లు అవి కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇటీవల దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా అంతటా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వాతావరణ మార్పు సడన్ గా ఎండ ఉండి సడన్ గా వర్షం వచ్చే ముందు ఒకలాంటి వాతావరణం గాలి దుమ్ముతో కూడిన వాతావరణం వస్తుంది. ఆ గాలి దుమ్ము జ్వరానికి ఎఫెక్ట్ అవుతామని చెప్పి నేను అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి విపరీతమైన వర్షాలు, ఎండలో తిరిగి అప్పటికప్పుడు వర్షాల్లో తడవడం వల్ల కూడా సడన్ గా జ్వరాలు వరకు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇది మలేరియా, డెంగీ, ఈ ఫీవర్ టైంలో మనకి మలేరియా, డెంగీ అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన రీతిగా మనం ఎంపీహెచ్ఏ మెయిల్ని అందరినీ అన్ని ప్రదేశాలకు రీడిప్లాయ్ చేసి ఖచ్చితంగా వారి జాబ్ చార్ట్ని నిర్వర్తించాలని, మరియు మలేరియా స్క్రీనింగ్ చేయాలని, డెంగ్యూ అనుమానిత లక్షణాలకి రక్తపూత పరీక్షలు చేయాలని చెప్పి మనం ఖచ్చితంగా నిర్దేశించడం జరిగింది. అయితే మలేరియాలో మనకి చలి పురుగులతో జ్వరం వస్తుంది, మరి అదేవిధంగా డెంగ్యూలో కూడా జ్వరం వస్తుంది. డెంగ్యూలో మనం ప్లేట్లెట్లు పడిపోతాయని భయాందోళనకు గురవుతాం. యాక్చువల్గా మనకు ఉండాల్సింది 3 లక్షల వరకు, 1.5 నుండి 3.5 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఇస్ నార్మల్ కౌంట్. అయితే మనకి 1.5 లక్షల తగ్గంగానే మనల్ని బయట భయాందోళనకు గురి చేస్తారు. నీ ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయి, నీ ప్లేట్లు తగ్గిపోతున్నాయి అని చెప్పి. 1 లక్ష దాటిన లోపల తగ్గితే మనం అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. 50,000 లోపల మనకి ప్లేట్లెట్లు పడిపోతే కనుక ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, గవర్నమెంట్ ఫెసిలిటీలో అడ్మిట్ అయ్యి, ఆ 50,000 లోపల ప్లేట్లెట్లు పడిపోతేనే మనకు ప్రాణాంతకంగా అది పరిణమిస్తుంది. కాబట్టి దానికి మాత్రం ఖచ్చితంగా రక్తం ఎక్కించుకోవడం, డాక్టర్లు సలహా ఇచ్చిన ప్రకారం మనం వైద్యం వాడాల్సి ఉంటుంది. అంతేగాని డెంగ్యూ వచ్చిందని చెప్పి మనకి ప్లేట్లెట్లు నార్మల్గా ఉన్నా కూడా భయాందోళనతో మీరు అనవసరంగా బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి ఒంటిని గుల్ల చేసుకోవద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలోని కాంట్రాక్టర్లు 2% కమిషన్ ఇస్తేనే వారికి కాంట్రాక్ట్ దక్కేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ విషయంలో వైసీపీ వాళ్లు ఎక్కడికి డిబేట్ కి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటి జల వికాస్ యోజన పథకం. ప్రతి సంవత్సరం 3,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ అవుతుందని, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో 300 ప్రాజెక్టులు ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్లో కేవలం 55% పూర్తి చేసి మిగతా 80 ప్రాజెక్టులు చేయకుండా బిల్లులు పెట్టి 220 కోట్లు గోల్మాల్ చేశారని అన్నారు. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. అంతా కేవలం సంక్షేమం అనే పేరుతోటి పొద్దున్నే డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకునే విధానం, 2-3 రెట్లు మందమ్మి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకోవటం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేయటం, ఆ పథకాలన్నీ నీతిగార్చడం. దాదాపుగా 90 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్
60% వాళ్ళు ఇస్తారు, 40% మన స్టేట్ పెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా దేన్ని ఒక జల్ జీవన్ మిషన్ వాటర్ స్కీమ్స్ కానీ దేన్ని వాళ్ళది. అంటే ఇక్కడ ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలియదు. తెలిసి ఉంటే ఎలక్షన్ ముందే ఎక్కువసార్లు చెప్పేవాడిని ఈ ప్రాంతంలో. నేను ఈ మధ్య తెలుసుకున్నా PMGVK అనే ఒక ప్రోగ్రాం ఉంది, ప్రధానమంత్రి JVK జన్ వికాస్ కార్యక్రమం JVK. ఇది కూడా ఏంటంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళకి స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కట్టాలంటే అసలు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా అని మినిస్ట్రీకి వెళ్ళి కనుక్కుంటే ఈ స్కీమ్ గురించి తెలిసింది. ఈ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్, ఇదంతా వాస్తవం కూడా, ఆంధ్రప్రదేశ్ 14-19 మధ్య దాదాపుగా 500 ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు. చేస్తే గత 5 సంవత్సరాల్లో 55 కంప్లీట్ చేశారు. ఇంకొక 80 కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇస్తే సరే అని చెప్పి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే ఇందులో 80 ప్రాజెక్టులు ఏవి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేశామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, అత్యంత తెలివైన వ్యక్తిని ఎవరైనా సరే ఆ పార్టీలో ఉంటే రమ్మనంటే నేను డిబేట్ చేస్తా. ఇది వాస్తవం. చేస్తే మరి ఇప్పుడు ఎట్లా ఈ డబ్బులు మేము వాడుకోవాలి? దీనికి 2 నుంచి 3 వేల కోట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం. చాలా రాష్ట్రాల్లో యాక్చువల్గా ఇది వాడుకోవట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మార్పు కోసం ధైర్యంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి నాయకులు, అధికారులతో కలిసి గడిచిన ఏడాది కాలంలో అమలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. దీని వెనక ఎంతో మంది అహర్నిశలు కృషి చేసి ఒక ధైర్యంతో మార్పు రావాలని తపంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా అంత మెజార్టీ ఇచ్చి ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంవత్సర కాలం ముందుగా ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏ విధంగా గాడి తప్పిందో మీరు అందరూ చూశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎవరు ఊహించిన విధంగా సంక్షేమం అనే ఒక అపోహ సృష్టించి ఏమాత్రం కూడా అభివృద్ధి పైన దృష్టి సారించకుండా రోడ్లు ధ్వంసమయ్యే పరిస్థితి, కనీసం కాలువల మరమ్మతులు లేని పరిస్థితి, రైతాంగానికి అండగా నిలబడలేని ప్రభుత్వం, అటువంటి ఆలోచనలు ఆర్థికంగా కూడా ఎంతో నష్టం కలిగించిన సందర్భంలో ఈ సంవత్సర కాలం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఒక మార్పు తీసుకోవాలని తప్పతో పనిచేశాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా దాదాపు 74 కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు, సుమారు 400 కోట్ల రూపాయల వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం తెనాలి మున్సిపాలిటీ, తెనాలి మండలం, అదేవిధంగా కొలిపర మండలం, ఈ 3 ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతంగా ఒక మంచి ప్రణాళిక ముందు సిద్ధం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇచ్చిన మాట మేరకు ముందుగా ఈ 4 లేన్ల రహదారి గుంటూరు నుంచి తెనాలికి, నారాకోడ నుంచి, అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి 650 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించాం. డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా పూర్తి అయిపోయింది, టెండర్లు పిలవబోతున్నారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభించుకుంటే ఒక 2 సంవత్సరాల్లో రోడ్డు అభివృద్ధి కూడా భావితరాలకి, భవిష్యత్తుకి, మన తెనాలికి ఎంతో అభివృద్ధి జరిగే విధంగా ఒక అద్భుతమైన అవకాశం నేను భావిస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధి జరిగే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వాతంత్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు మరిపిళ్ల చిట్టి కాలం నుంచి నగరాలు అభివృద్ధిలో ఒక భాగమయ్యారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. చిట్టినగర్లో జరుగుతున్న నగరాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు ఎంపీ కేశినేని శివనాథ్ కు స్వాగతం
పలికారు. ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరాలు వారి సొంత నిధులతో గుడి, కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. అలాగే వివిధ సహాయ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే విషయంలో నగరాలు ఎప్పుడు ముందుంటారని కొనియాడారు. జరిగే ఉత్సవాల్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా సాయంత్రం జరిగే కళ్యాణానికి తప్పగా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విజయవాడ నగరంలో నగరాలు ఒక అభివృద్ధిలో ఒక భాగం. వాళ్ళందరూ కూడా ఈ నగరాలు మనం చూస్తే మురిపొల్ల చిట్టి గారి సమయం కానించి తమ సొంత నిధులతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకుంటమే కాకుండా కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటాం కాకుండా రకరకాల సహాయ కార్యక్రమాల్లో ఉండి ప్రజలను ఆదుకునే మందిలో కూడా వాళ్ళందరూ ముందుంటారు. తప్పకుండా వారందరికీ తోడుగా మేమందరం కూడా ఉండి వాళ్ళ అవసరాలు కానీ అంతేకాకుండా ప్రజా అవసరాలు కానీ తీర్చే విధంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటాం. తప్పకుండా ఇవాళ జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని భారీగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 3,75,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో డంపింగ్ యార్డ్ తొలగించినట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 80 లక్షల టన్నుల చెత్త ఉందనేది మరి ప్రాథమికంగా 1 year లో దీన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు దీన్ని దాదాపు 3,75,00,000 రూపాయలతో తరుణి అసోసియేట్స్ కి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం దీన్ని సెగ్రిగేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త, అలాగే దాంట్లో ఉన్నటువంటి మెటల్స్ ఏమన్నా మెటల్స్ కానీ లేకపోతే బిల్డింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేయడానికి ఆ మిషన్ కూడా వాళ్ళు ఇక్కడ సెండ్ చేయడం. దాంతోపాటు ఇదంతా కూడా మొత్తం డంప్ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మొత్తం కూడా దీన్ని ఒక పార్క్ కింద డెవలప్ చేయాలని చెప్పి మరి దీన్ని ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాలు దీన్ని పార్క్ కింద మేనేజ్ చేయాలి. దానికోసం అక్టోబర్ 2న మళ్ళీ ఇక్కడ తరుణి అసోసియేట్స్ అజయ్ గారు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు క్లియర్ చేస్తారు? సెకండ్ పార్టీ ఎక్కడ మన పార్క్ పెట్టుకోవాలి. కమిషనర్ గారు ఎక్కడ ఉన్నారు? అక్టోబర్ పార్క్ కూడా అయిపోవాలి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ దీంట్లో ఈ చెత్త అంతా మొత్తం లిఫ్ట్ చేసేసి మొత్తం కూడా ఒక పార్క్ కింద డెవలప్ చేయాలి. పూర్తిగా హామీనా? అంతకంటే ముందే ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి నారాయణ గారు కూడా ఒక సిస్టమ్ పెట్టారు. ముందుగా అడ్వాన్స్ తీసేస్తే వీళ్ళకి 10% అదనంగా ఇస్తారు. ఒకవేళ అక్టోబర్ 2 తీయకపోతే వీళ్ళకి అదనంగా మళ్ళీ కటింగ్ ఉంటుంది. 20% కటింగ్. ముందు చేస్తే 10% వాళ్ళకి కల్పిస్తారు. ఒకవేళ ముందు చేయకపోతే 20% కటింగ్. అది పెట్టుకున్నటువంటి నామ్స్. ఖచ్చితంగా దీన్ని చేస్తాం. అట్లాగే మనకి ప్రతిరోజు దాదాపు 90 టన్నులు చెత్త వస్తుంది. సుమారుగా 80 నుంచి 90 టన్నులు. ఇప్పుడు కొత్తగా మనకి 3 కాంపాక్టర్స్ ఇచ్చారు. ముందు ఒక 2 కాంపాక్టర్స్ వస్తున్నాయి. ఆ 2 కాంపాక్టర్స్ తో ప్రతిరోజు ఏ రోజుకి వచ్చింది చెప్తే ఆ రోజే డైరెక్ట్ గుంటూరుకి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పెదపూడి గ్రామంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆనపర్తి నియోజకవర్గం భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ యోగా అనేది భారతీయ సనాతన సంస్కృతిలో ఒక భాగమన్నారు. ఒక మనిషి స్థిత ప్రజ్ఞత సాధించడం కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పెదపూడి గ్రామంలోని ప్రధాన రహదారుల్లో నిర్వహించిన ఈ ర్యాలీలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ముఖ్యంగా యోగా అనేది భారతీయ సనాతన సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఒక మనిషి స్థితప్రజ్ఞత సాధించడం కోసం, మనిషి సమాన స్థితిని ఆలోచన విధానంలో కానీ అన్ని విధాలుగా సమాన స్థితిని సాధించడం కోసం ఒక అద్భుతమైన ప్రక్రియ యోగా.
దాదాపు 8 దశలు దాటిన తర్వాత ఆ స్థితికి మానవుడు చేరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆ విధంగా రోగాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే భారతీయ సనాతన సంస్కృతి ఋషుల నాటి నుంచి ఏర్పడిందో దాన్ని మరలా పునరుద్ధరించడం కోసం ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ యోగాని ఆనాటి నుంచి 10 సంవత్సరాల్లో అనేక దేశాలు ముందుకు వచ్చి ఇవాళ యోగాని అనుసరించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో ఆహారాన్ని అందిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. భీమవరంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సన్న బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 1425 పాఠశాలలు, 75 సాంఘిక గిరిజన వసతి గృహాల్లో చదువుతున్న 22,000 మంది విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యంతో మనము అన్నం వడ్డించి పిల్లలందరికీ యాజ్ పర్ మెనూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మెనూ నిర్దేశించిందో ఆ మెనూ ప్రకారము ఈ ఫైన్ క్వాలిటీ రైస్తో అన్నం తయారు చేసి అందరికీ కూడా వడ్డించడం జరిగింది. ఇది విద్యా మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక వినూతమైన ఒక మంచి కార్యక్రమం. ఇది హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి పిల్లవాళ్ళకి స్కూల్లో కాకుండా హాస్టల్స్లో కూడా సన్న బియ్యం అందించగలిగితే వాళ్ళకి ఈ మాల్ న్యూట్రిషన్ని ఫుడ్ని కూడా మక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మాల్ న్యూట్రిషన్ కూడా ఈ విధంగా మనము దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్లో కూడా డ్రాప్అవుట్ రేట్ తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ని అందించడం జరిగింది. దాదాపు జిల్లాలో 82,000 మంది పిల్లలకి ఈరోజు 1425 స్కూల్స్లోను అదేవిధంగా 75 సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ద్వారా మెనూలో మనం అందించడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా మిడ్ డే మీల్ స్కీమ్ ఘనంగా ఈ రోజును మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ మనం పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దానికి గాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా కృతజ్ఞతలు. మహిళలకు, మైనర్ బాలికలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రతి ఆడపిల్ల ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కాలం బాగాలేదు, ఆడపిల్లల్లో భయం పోవాలండి. స్టేట్ వైడ్ అంతా కూడా ఒకే టోల్ ఫ్రీ నంబర్ ఉంది 181 అని. అది వన్ స్టాప్ ఎక్కడ ఏది ఇష్యూ ఉన్నా ఆడపిల్లలు ధైర్యంగా ఆ నంబర్కి చేస్తే వెంటనే మీ దగ్గరికి వచ్చి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం, అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం. మనం దేనికి భయపడక్కర్లేదమ్మా, మనం ఏం తప్పు చేయలేదు. అలాంటిది మీరు ధైర్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ఉండి మీరు ధైర్యంగా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి పోలీస్ స్టేషన్లో అన్న కంప్లైంట్ ఇస్తారు. కాదు మా అమ్మకి ఏమీ తెలియదు అంటే మీరు 181కి, లేకపోతే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, ఒక 181కి కాల్ చేస్తే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఏంటి ప్రాబ్లము, ఏమైంది, మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వగలుగుతారు. సో ఎలాంటి ఆడపిల్లలు కూడా ఒక భయం వల్ల ఇలాంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఎక్కడ రాకూడదు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది ఇలాంటివి మళ్ళీ జరగకుండా. అందుకే కదా మనం వన్ స్టాప్ సెంటర్స్ స్టేట్ వైడ్ పెట్టాం. అలాగే శక్తి సదన్ హోమ్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటానికి. సో ఇన్ని మనం అవకాశాలు ఉంచుకొని భయం అనే దాంతో మనం ఇంత బాధకి గురవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లేకపోతే కాల్ చేయండి. ఎంతమంది లేడీస్ వర్క్ చేస్తున్నారు ఆడపిల్లల్ని రక్షించాలి, వాళ్ళకి ఏమీ జరగకుండా చూడాలనేది. సో ఎప్పుడు లేకపోతే విమెన్ కమిషన్కి రావచ్చు, మెయిల్ పెట్టచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో మీరు ఇంత బాధ అనుభవించాల్సిన అవసరం లేదు. తప్పకుండా పోలీసులు మాకు తెలిసి ఎప్పుడైతే మహిళా కమిషన్ ఈరోజు ఇంకో చోట ఇన్సిడెంట్ జరగచ్చు, ఇక్కడ ఉన్నాం కాబట్టి వెంటనే వెళ్ళకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఆ కన్సర్న్డ్ పీడీస్ ఎవరైతే ఉంటారో ప్రతి జిల్లాకు ఒక పీడీ ఉంటారు, ఆ పీడీకి చెప్పి ఇలా జరిగింది అక్కడికి వెళ్ళి ఫాలో అప్ చేయి, వాళ్ళతో మాట్లాడు. లేకపోతే అక్కడ ఉన్న కన్సర్న్డ్ ఎస్పీకి కానీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇలా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది,
దీనిపై ఏంటి మీరేం వివరణ ఇస్తారు, ఏం యాక్షన్ తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే రాష్ట్రం అంతా ఎక్కడైనా జరిగినప్పుడు వెంటనే వెళ్ళకపోవచ్చు, కానీ ఫోన్లో కానివ్వండి, లేకపోతే మెయిల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదో కాన్స్టెంట్గా టచ్లోనే ఉంటాం. ఇది వచ్చి కూడా 6th 7th అయింది, 4 days అయ్యి, కానీ అప్పటి నుంచి మేము ఫాలో అప్ అవుతూనే ఉన్నాం, రిపోర్ట్స్ అన్నీ తెచ్చుకుంటూనే ఉన్నాము. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు చీకటి రోజులు మిగిల్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచురించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఒక అరాచకాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు 3 పార్టీలు. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుందనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఉన్నారు. అమ్మవారి ఆలయానికి పాలక మండలి లేదా అభివృద్ధి కమిటీ ఇందులో సభ్యులైనా లేక చైర్మన్ అయినా ముందుగా హైందవ ధర్మ పరిరక్షణ చేసేవారే ఉండాలి. అమ్మవారి మీద భక్తి విశ్వాసంతో ఉండాలి. ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక చింతనతో సేవ చేసే మనసు ఉండాలి. 2000 సంవత్సరం నుంచి దుర్గగుడిని పరిశీలిస్తే అప్పట్లో అంకెం ప్రభాకర్ దుర్గగుడి చైర్మన్ గా ప్రధాన రాజగోపురం దసరా ఉత్సవాల్లో ఆయన దగ్గరే ప్రధాన ద్వారం తాళాలు వేసుకుని ఉంచుకుని భక్తులతో, అధికారులతో, పోలీసులతో వివాదాలు వచ్చేవి. ఓ ధర్మకర్త అమ్మవారి ఆలయంలో విలయతాండవం, అర్చక స్వాములపై, ఉద్యోగులపై తనదైన శైలిలో బందరుడ్లో బందర్ లాక్ల వద్ద రౌడీ షీటర్ చేతిలో హత్య గావించిన ఓ ధర్మకర్త తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2 కమిటీలు నియమించారు. ఒకటేమో పాలక మండలి, మరొకటి అభివృద్ధి కమిటీ. 2008 జనవరి మొదటి వారం భవానీ దీక్షలు విరమణ, తొక్కేసలాట, 6 భక్తుల మృతితో 2 కమిటీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రద్దు చేశారు. తర్వాత చాలా కాలం పాటు అమ్మవారి గుడికి కమిటీ వేయలేదు. ఆలయానికి వచ్చే ధర్మకర్త లేదా చైర్మన్ ఎవరైనా సరే ముందుగా తనని తాను తగ్గించుకోవాలి, అమ్మవారి నామస్మరణ చేస్తూ ముందుకు వెళ్ళాలి. రైతులకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలు, రాయితీలను అందిస్తూ లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తూ వారి అభ్యున్నతి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ రాము అన్నారు. గుడివాడ పట్టణం కంకిపాడు రోడ్డులో గల చంద్రయ్య డ్రైన్ పరివాహక పంట పొలాల్లో ఎమ్మెల్యే రాము శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద ఎరుకుపాడు, బేతవోలు పరివాహక రైతులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. పలు అంశాలపై రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మనకేమో పోల్కొండ దగ్గర ఏమో డెడ్ స్టోరేజ్ వస్తుంది, ఇక్కడేమో స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ ఇది గండు స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, అక్కడ కూడా చేయాలి. మనకి అది చేస్తేనే ఇక్కడ అసలు పోద్ది. పొద్దున్న రామనాయుడు గారితో కూడా మినిస్టర్ గారితో మాట తీసుకుని మనం ఇంకా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ అని బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మోడీ పాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మోడీ పేద ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పై విజయం సాధించారన్నారు. అయోధ్య నిర్మాణం మోదీ ఘనత అన్నారు. త్వరలో భారతదేశం జపాన్ ను అధిగమిస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈరోజు అమెరికా, చైనా, జర్మనీ అయిన తర్వాత 4వ స్థానంలో జపాన్ కూడా అధిగమించి ఈరోజు భారతదేశం 4వ స్థానానికి రావడం జరిగింది. ఇంకా 2 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా జర్మనీని కూడా అధిగమించి ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఈరోజు మేధావులతో
సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి ఇచ్చింది, తద్వారా ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు మా ముగ్గురి కలయిక ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వికసిత భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. భారతదేశం గతంలో మీరు కానీ గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే గతంలో జాకెట్స్ కూడా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవారు, బుల్లెట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునేవారు. ఫస్ట్ టైం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మొత్తం మేడ్ ఇన్ ఇండియా సంబంధించి బుల్లెట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆకాశ్ మిజైల్ కానీ, ఇక్కడి నుంచి చేసినటువంటి ఆయుధాలతో పాకిస్తాన్ని మనం ఎదుర్కోవడం జరిగింది. మొన్న జరిగినటువంటిది యుద్ధం కాదు మిత్రులారా, కేవలం తీవ్రవాదుల మీద దాడి మాత్రమే. భారతదేశం నిజంగానే పాకిస్తాన్తో కానీ యుద్ధం చేస్తే 10 నిమిషాల్లో పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ఎగిరిపోయేది. మనం యుద్ధం చేయలేదు, కానీ నిత్యం ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా సరే శత్రు దేశాలు భయపడే విధంగా నరేంద్ర మోడీ గారు దేశ ఆంతరిక భద్రత విషయంలో కానీ, బార్డర్ సెక్యూరిటీ విషయంలో కానీ ఎక్కడ రాజీ లేకుండా ఈరోజు వారు ముందుకు పోతున్నారు. ఈరోజు దేశ ప్రజలు నేను వస్తూ ఉంటే ఒకరు ఫోన్ చేశారు, ఎక్కడ పోతున్నట్టు చుట్టూరు నరేంద్ర మోడీ గారి 11 years పాలన మీద వెళ్తున్నామంటే వాళ్ళు నా మాటగా చెప్పండి, అక్కడ శివాజీ ఆలోచనలు, వివేకానంద గారి ఆలోచనలు రెండు కలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సాధారణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారంటే ఏ విధంగా వారు పనిచేస్తున్నారో దేశం కోసం, ధర్మం కోసం. ముఖ్యంగా ధర్మం అంటే దాదాపు 500 సంవత్సరాలు మనందరం ఎదురు చూసినటువంటి బాలరాముని ఆలయ నిర్మాణం అయోధ్యలో దేదీప్యమానంగా ఒక 7 ఏళ్ల ముందు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కడ ఎవరిని నొప్పించకుండా నరేంద్ర మోడీ గారి పాలన ముందుకు పోతుంది. కానీ ఈ ధృతరాష్ట్రుడు మారిగా రాహుల్ గాంధీకి కన్నుగరపడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.